హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. భాస్కర్ రౌడీల నుండి పారిపోయి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక మిత్రానందన్ ఇంటి దగ్గరికి భాస్కర్ వస్తూ ఉండగా ఇక రౌడీలు వెంబడిస్తూ ఉంటాడు. ఎలాగైనా అరవింద గారికైనా నిజం చెప్పేయాలి అని గేట్ లోపలికి భాస్కర్ ఎంటర్ అవుతూ ఉండగా మళ్ళీ రౌడీలు అదే రూట్లో వచ్చి వాడు ఎలాగైనా ఇక్కడికే వస్తాడు కదా, ఇక్కడే వెయిట్ చేద్దాం అని ఆ రౌడీలు ఆ ఇంటి ముందు నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా అదే ఇంటి పక్కన భాస్కర్ దాక్కుంటాడు. ఇక భాస్కర్ తొంగి తొంగి ఆ రౌడీలని చూస్తూ ఉంటాడు. ఇక రౌడీలు భాస్కర్ కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటారు. ఇక ఎలాగైనా వాడు ఇక్కడికే రావాలి కదరా అని అనుకుంటూ అక్కడే ఎదురు చూస్తుండగా భాస్కర్ తొంగి చూడడం వాళ్ళు గమనిస్తాడు. వాళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారా అంటూ అనగానే భాస్కర్ మళ్ళీ పరిగెందుకుంటాడు. ఇక పరిగెడుతున్న భాస్కర్ని పట్టుకోవడానికి రౌడీలు చాలా ప్రయత్నిస్తారు. కానీ భాస్కర్ రూట్ చేంజ్ చేసి స్పీడ్గా పరిగెత్తుతూ ఉండగా జున్ను కోసం అంటూ మిత్రానందన్ ఇంటి దగ్గరికి వచ్చే దారిలోనే భాస్కర్ని కారుతో గుర్తిస్తాడు. ఇక భాస్కర్ కింద పడిపోతాడు. రక్తపు మడుగులు భాస్కర్ ఉండిపోతాడు. భాస్కర్ ముఖం నిండా రక్తమే. అర్జున్కి భాస్కర్ తెలిసినా కూడా భాస్కర్ ముఖం నిండా రక్తం ఉండడంతో టెన్షన్ పడుతూ భాస్కర్ని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి బయలుదేరుతాడు. హాస్పిటల్లో భాస్కర్ని జాయిన్ చేస్తాడు అర్జున్. మరోవైపు లక్ష్మి ఏదో పని చేసుకుంటూ ఉండగా ఇక జున్ను లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏంటి అని లక్ష్మి అడుగుతుండగా ఇక బాబా ఇంకా రాలేదేంటమ్మా, నిన్న వచ్చి డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఈరోజు వచ్చి బర్త్డే విషెస్ చెప్పాలి కదా, ఇంకా రావట్లేదు, ఒకసారి ఫోన్ చేసి నేను అలిగానని కూడా చెప్పు అని అర్జున్ను అంటుండగా అలాగే నాన్న అని అంటూ లక్ష్మి అర్జున్కి కాల్ చేస్తుంది. ఏంటండి ఇంకా రావట్లేదు, లేట్ అవుతుంది, జున్ను కూడా మీరు రావట్లేదని అలుగుతున్నాడు అని అంటుండగా మీ దగ్గరికి రావడానికే బయలుదేరాను లక్ష్మి, కానీ కార్లో చిన్న యాక్సిడెంట్ అయింది, ఎవరో ఒక అతను వచ్చి నా కార్ని గుద్దుకొని పడిపోయాడు అని అనగానే లక్ష్మి జున్ను ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతుండగా ఇక ఏమో హాస్పిటల్లో జాయిన్ చేశాను, డాక్టర్లే చెప్పాలి అని అంటూ ఉంటాడు అర్జున్. అవునా అని లక్ష్మి అంటూ ఉండగా ఇక జున్నుకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటుంటాడు అర్జున్. ఇక విన్నాను బాబా, జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడికి రావడం లేట్ అయినా పర్లేదు అని అనగానే అలాగే అని అర్జున్ కాల్కి వచ్చేస్తాడు. ఇక ఆ రౌడీలు భాస్కర్ దొరకకపోవడంతో ఎలాగైనా మిత్రానందన్ ఇంటి దగ్గరికే వస్తారు కదా అని అక్కడే భాస్కర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రౌడీలు. ఇక మిత్ర పైన అందరికీ ఫోన్ చేస్తూ ఈరోజు బర్త్డే పార్టీ ఉందని అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ఇక అలా వరండాలో తిరుగుతున్న మిత్రకి కింద రౌడీలు ఉన్నట్టు గమనించి హలో ఎవరు మీరు అని అడుగుతుండగా సైలెంట్గా సమాధానం చెప్పకుండా రౌడీలు నిలబడిపోతారు. దాంతో మిత్ర కోపంగా కిందికి దిగి వస్తూ ఉంటారు. ఏమైంది మిత్ర, అంతలా స్పీడ్గా వెళ్తున్నావు ఎందుకు అని మనిష అడుగుతుండగా ఎవరో ఇద్దరు అనుమానాస్పదంగా మన ఇంటి ముందు నిలబడ్డారు, ఎవరంటే మాట్లాడట్లేదు అని అంటుండగా చూద్దాం పద మిత్ర అని మనిష అంటూ ముగ్గురు దేవయాని మనిష మిత్ర కలిసి బయటికి వస్తారు. ఎవరు మీరు అని మిత్ర అడుగుతుండగా మనీష వాళ్ళని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో దేవయాని వీళ్ళు మన మనుషులే కదా, చెప్పలేకపోయావా అని మనీషాని అంటూ ఉంటుంది. ఏంటి మన మనుషుల అని మిత్ర అంటుండగా అవును, సెక్యూరిటీ కోసం నేనే పిలిచాను, నాకు తెలిసిన వాళ్ళే అని మనీష అనేస్తుంది. మరి యూనిఫామ్ ఎక్కడా అని మిత్ర అడుగుతుండగా హడావుడిలో వచ్చేసినట్టున్నారు, యూనిఫామ్ మార్చిపోయినట్టున్నారు అని అంటుండగా ముందుగా ఒక మాట చెప్పాలి కదా అని అంటూ ఇక మిత్ర లోపలికి వెళ్ళిపోతాడు. ఏమైంది అని మనీష అడుగుతుండగా భాస్కర్ తప్పించుకున్నాడు మేడం అని రౌడీలు చెప్పడంతో ఇంతకు ముందే ఉన్నారన్నావు కదరా అని మనీష తిడుతూ ఉంటుంది. మీకు భయపడి అలా అబద్ధం చెప్పాం మేడం, కానీ వాడు తప్పించుకున్నాడు, ఎలాగైనా ఇక్కడికే వస్తాడు కదా అని ఇక్కడనే మేము కాపు కాస్తున్నాం అని అనగానే దిక్కుమల సచిన్నోళ్ళారా. ఇక అలాగే
కాపలా కాస్తూ ఉండండి అని తిట్టి మనీషా దేవయాని లోపలికి వెళ్తుంటారు. ఇక మిత్ర రూమ్లోకి వెళ్తుండగా లక్ష్మి మిత్ర గారు అని అరుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి పిలుపుని మిత్ర విని కూడా విననట్టు వెళ్తుండగా మిత్ర గారు అని మళ్ళీ అరుస్తూ ఉంటుంది లక్ష్మి. ఏంటి, ఏం చెప్తావు, ఇంకా నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏముంది అని మిత్ర అంటుండగా, అది కాదండి, మిమ్మల్ని ఒక సాయం అడగడానికి వచ్చాను అని లక్ష్మి అంటుంటుంది. ఇక మిత్ర, నువ్వేమో మోసం చేస్తావు, నేనేమో నీకు సాయం చేయాలా అని మిత్ర అంటూ ఉండగా, మీరు సాయం ఖచ్చితంగా చేస్తారని అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మిత్ర సైలెంట్గా ఉండడంతో ఇక జున్ను మీరే తన తండ్రి అని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాడు. పిల్లలిద్దరూ మీరు పక్కపక్కన ఉండాలని, మన మధ్యలో పిల్లలు ఉండాలని ఆశపడుతున్నారు. మీరు దానికి ఒప్పుకోండి, పార్టీలో మీ పక్కన నేను నిలబడడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని లక్ష్మి అడుగుతుండగా, ఏంటి ఇదొక మళ్ళీ నాటకమా, పిల్లల్ని అడ్డు పెట్టుకొని నువ్వు నా దగ్గరగా రావాలి అనుకుంటున్నావా, పిల్లలు అని ఇద్దరిని కలిపేస్తావేంటి లక్ష్మి, లక్కీ నా కూతురు, జున్ను నీ కొడుకు, ఆయన సాయం చేయాలని నీకెలా అనిపించింది, ప్రవీణ్ మిట్టల్ని మోసం చేసి నా షేర్స్ అన్నీ ప్రవీణ్ మిట్టల్కి రాసిచ్చినప్పుడే నా లక్ష్మి చచ్చిపోయింది, మిత్ర కూడా అప్పుడే చచ్చిపోయాడు అని అంటుండగా, అలా అనకండి అని లక్ష్మి అంటుంటుంది. నేను నీలాగా మోసం చెయ్యను, నువ్వు వెళ్ళిపోయాక కూడా నేను ఎలా ఉన్నానని కూడా నువ్వు పట్టించుకోలేదు, అప్పుడెప్పుడు కూడా జున్ను నా కొడుకని చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, పిల్లల తల్లిగా నా పక్కన నీ పోస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికా, అది కుదరదు, లక్కీ మాత్రమే నా కూతురు అని అంటుండగా, అది కాదండి, మీరన్నది కరెక్టే, జున్ను నా కొడుకే, కానీ ఒక్క సాయం నాకు చేయండి అని అంటుండగా, నువ్వు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు, నువ్వు నిజంగా నా లక్ష్మివేనా, నన్ను మోసం చేసిన నా లక్ష్మివేనా, ఇంకా నీ మీద ప్రేమ ఉంది అనుకుంటున్నావా, ఆ ప్రేమ ఎప్పుడో చచ్చిపోయింది, నమ్మకం కూడా చచ్చిపోయింది అని అంటుండగా, మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ మీ భార్యలా అడగట్లేదు, పిల్లలకి తల్లిలా అడుగుతున్నాను అంతే, ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటుండగా, ఇంకా నేను కోల్పోవడానికి ఏం లేదు, సరే నీ ఇష్టం ఉన్నట్టు కానివ్వు అని అంటూ మిత్ర వెళ్ళిపోతాడు. ఇక మనీషాదేవి అని ఆ మాటలని వింటూ ఇప్పుడు మిత్ర ఒప్పుకోనట్ట అని అడుగుతుండగా, ఇక అదే అర్థం కావట్లేదు, సగం ఒప్పుకొని సగం ఒప్పుకోనట్టున్నాడు అని దేవయాని అంటూ ఉంటుంది. బయట ఆ టెన్షన్, లోపల ఈ టెన్షన్, ఈ రోజంతా టెన్షన్తో చచ్చిపోతున్నాను ఆంటీ అని మనీషా అంటుంటుంది. మరోవైపు భాస్కర్ స్పృహలోకి రాడు. ఇక 2-3 అవర్స్ పడుతుంది అని చెప్పడంతో అర్జున్ విజిటింగ్ కార్డ్ ఇచ్చి మళ్ళీ మిత్ర ఇంటికి బయలుదేరుతాడు. ఇక మనీషా ఇలా అంటుంటుంది, పార్టీలో మిత్ర పక్కన లక్ష్మి ఉండడానికి వీల్లేదు, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటుంది. ఇక సాయంత్రం బర్త్డే పార్టీకి అన్నీ రెడీ అయిపోతూ ఉంటాయి. ఇక మనీషా టెన్షన్ పడుతుండగా దేవయ్యని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఏం టెన్షన్ పడకు అని అంటుండగా, నాతో పాటు మీరు కూడా టెన్షన్ పడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది అంటూ అప్పుడే వివేక్ ఇచ్చిన డ్రెస్ని వేసుకొని కిందికి దిగి వస్తున్న జానుని చూపిస్తూ ఉంటుంది మనీషా. దేవయాని జానుని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక జాను డైరెక్ట్గా వివేక్ దగ్గరికి వెళ్ళగానే, వివేక్ థ్యాంక్ యూ, నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నందుకు, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు, నీకు ఈ డ్రెస్ కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగున్నావు అని వివేక్ అంటుండగా, అంటే నేను బాలేనా అని అంటుంటుంది జాను. అది కాదు, ఈ డ్రెస్లో బాగున్నావు అంటున్నాను అని అంటుంటాడు వివేక్. అంటే ఈ డ్రెస్ లేకపోతే నేను బాలేనా అని మళ్ళీ జాను అంటుండగా, అలా కాదు, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు అని అనగానే కోపంగా చూస్తుంది జాను. కాదు నీ వల్లే ఈ డ్రెస్కి అందం వచ్చింది అని అప్పుడు జానుకి నచ్చేటట్లు వివేక్ మాట్లాడతాడు. ఇక మళ్ళీ దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది. అంత టెన్షన్ పడకండి ఆంటీ, బీపీ వచ్చి పోయేలా ఉన్నారు అని అంటూ ఉంటుంది మనీష. ఇక ఈ డ్రెస్లో ఒక సెల్ఫీ తీసుకుందామా అని అంటూ సెల్ఫీ మోడ్ పెట్టి జాను నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కోగానే ఇంకా దేవయాని గుండెలు పైనే పోతూ ఉంటాయి. ఇక అబ్బో బాగానే ధైర్యం పెరిగింది ఆంటీ వివేక్కి, జాను పై నడుంపైన చెయ్యి వేసే అంత ధైర్యం పెరిగింది అని
మనీష అంటుండగా చూస్తున్నా వాడు బాగా బరి తెగించిపోయాడు అని దేవయాని అంటూ ఇక జన్మలో జాను ముఖం తలెత్తకుండా చేస్తాను అని అంటుంటుంది. మరోవైపు చక్కగా సెల్ఫీ దిగుతుంటారు జాను వివేక్. ఇక భాస్కర్ స్పృహలోకి వచ్చి లక్ష్మికి నిజం చెప్తాడా? ఇక జానుని దేవయాని ఏం చెయ్యనుంది? జాను వివేక్ల మధ్య మనస్పర్ధలు రానున్నాయా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.